లేదు ఇది రన్ అవుతుందా మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఇది కనుక ఆగిందా చూడండి అది కాదు ఇప్పుడు ఈ మూడు దానికి ఎలా కనెక్షన్స్ చూపించండి అక్కడ అది చూపించండి ఎందుకంటే మోటార్ కాలిపోయి ఇది ఒక మోటార్ అది పోయింది యాక్చువల్గా దీనికి మూడు ఉండాలి. 2 రన్నులు ఉంటాయి. ఒక 7 ఉంటుంది. ఒక 7 అవర్స్ ఒక ఆపేసి 2 రన్ చేస్తాం. 7 అవర్స్ ఇది ఆపేసి 2 రన్ చేస్తాం. ఇలా చేసుకోవాలి. కానీ మనం ఏంటంటే ఒకే ఒక దానిని రన్ చేయడం మూలంగా 70-80 లక్షలు చేయడం బాగుంది. అందుకని ప్రాబ్లం. అదే 3 గంటలకు మనం పెట్టుకొని 24 గంటలు రన్ చేస్తే ఒక్కొక్క కుటుంబానికి మనిషికి 135 లీటర్ల నీళ్ళు ప్రతిరోజు ఇవ్వచ్చు. మన కెపాసిటీ ఉంది, వాటర్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ లేదు. ఇప్పుడు బటర్ఫ్లై వాల్స్ కూడా లేవు అంటారు. బటర్ఫ్లై బటర్ఫ్లై వాల్స్ ఆ రిమైండింగ్ చేసే మోటార్లు మనకు 2-3 4 మోటార్లు ఉన్నాయి. రిమైండ్ చేసుకుంటే ఒక మోటార్ ఒకటి కొత్తది కొనుక్కొని రెండు కొనాలా ఒకటి ఇక్కడ ఒకటి మిగిలిన 4 వరకు మనం రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు ఇప్పుడు 4 ఉండేవి రిమైండింగ్ పెట్టిస్తాం. 2 కొన్నాము, మిగతా బటర్ఫ్లై అవి ఏమేమి ఉన్నాయో పుల్లీస్ అవన్నీ తీసుకోవాలి. అది జరగాల. వాస్తవం అనేది అది కావాలి. తర్వాత పంపు సంగతి ఆంధ్రప్రదేశ్ పంపు 2 పంపులు ఉంటాయి. ఒకటి పెట్టాలి. పుల్లి కూడా పుల్లప్ చేస్తానికి అసలు పనిచేసిన మనుషులతో మాన్యువల్గా చేయలేరండి. అది చేయాలంటే 3 రోజులు పట్టింది. నీకు అది ఒకటి రిపేర్ చేయించుకున్నావు అనుకో, నీకు మాన్యువల్ అక్కడ మెకనైజ్డ్ అనుకోండి, తొందరగా అయిపోయింది కదా. అక్కడ 1 అవర్ అయిపోయింది, వాటర్ 3 రోజులు కదా. టెక్నీషియన్స్కి ఫోన్ చేశాను. ఎన్ని సంవత్సరాలు ఉంటారు తర్వాత కాదు. అక్కడ ఉండే మూడు పంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు. 3 నెలలు అయింది మేమంతా వచ్చి చెప్పి వాళ్ళకి తెప్పించేదో వాళ్ళని ప్రీవియస్ 3 పంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి. హైదరాబాద్ యాక్షన్ కౌన్సిల్లో పెడతారు. అప్రూవల్ తీసుకొని యాక్షన్